రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ అనేది చాలా విచ్చలవిడిగా సాగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇల్లీగల్ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది, అధికారులు పట్టించుకోవట్లేదు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడకే పరిమితం అయిపోయారా అనేటటువంటి విషయం నిజంగా మాకు అనుమానం వస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇదివరకు ఏదైతే నియోజకవర్గాన్ని కొంతమంది అక్కడ ఉండేటటువంటి నాయకులకు వదిలేసి వారి చేతి కనుసైగల్లో ఆ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. వాటి అలా జరగకూడదని చెప్పి 5 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పదంలో పెడితే దాన్నంతా ఈరోజు పక్కన పెడుతూ అక్కడ ఉండేటటువంటి లోకల్ నాయకులు చాలామంది మళ్ళీ ఈ ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడ ఉండేటటువంటి దందాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళు చెప్తే కానీ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ కనుసైగల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆఫీసర్ని బెదిరిస్తూ కనీసం మా మీద దొంగ కేసులు పెట్టి మేము షూరిటీల కోసం ఎంపీడీఓ ఆఫీస్కి దగ్గర వెళితే అక్కడ ఉండేటటువంటి ఎంపీడీఓలు కూడా నిర్లజ్జగా ఒక ఆఫీసర్ అని మర్చిపోయి తెలుగుదేశం వాళ్ళు చెప్తే మేము షూరిటీకి సంతకం పెడతాం సార్ అనే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు కుప్పం నియోజకవర్గాన్ని దించేశారంటే నిజంగా చెప్పుకోవడానికి మాకే బాధాకరంగా ఉంది. వాళ్ళు పదే పదే ఒక మాట అంటున్నారు, వైఎస్ఆర్సీపీ జెండా లేకుండా చేస్తాం కుప్పం నియోజకవర్గంలో అని. అది ఆ భగవంతుని వల్ల కూడా కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అభిమానించేటటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా మొన్న 75,000 మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం జరిగింది. ప్రజలు అన్ని చోట్ల మోసపోయినట్టే కుప్పం నియోజకవర్గంలో కూడా మోసపోయారు. కానీ వారు చేసినటువంటి తప్పుని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గం పూర్వ వైభవంని మేము తీసుకొస్తాం. మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఎప్పుడు కూడా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డంకుగా ఉండదు. కానీ ఆ పేరు పెట్టుకొని ఇలా ఇల్లీగల్ దందాలు ఇవన్నీ చేయడం తప్పు. మరి అక్కడ ఉండేటటువంటి కంచెల శ్రీకాంత్ గారే మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ లోకల్ నాయకులు మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే నా దృష్టికి తీసుకొని రండి అని అంటూ ఉన్నారు. మరి అక్కడ ఉండేటువంటి నాయకులకే అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి కంట్రోల్ లేని పొజిషన్లో కుప్పం వెళ్ళిపోతా ఉంది అనేటటువంటి విషయం మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. మేము ఎప్పుడైనా కూడా నీతికి నిజాయితీకి మేము నిలబడి ఉంటాం. ఏ చిన్న సమస్య ఉన్నా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నిలదీయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజాప్రతినిధులను కూడా బలవంతంగా వాళ్ళ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా కుప్పం నియోజకవర్గంలోనే ఇది ఎక్కువ జరుగుతుంది. ఏ విధంగా చూడాలంటారు? అంటే అదే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా అనేది కుప్పం నియోజకవర్గం ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే అక్కడ ఉండే ఆ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. వాళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చినారు. ఆప్షన్ ఏ పార్టీలో జాయిన్గా, ఆప్షన్ బి జైలుకు పో. ఈ 2 ఆప్షన్ల మీదనే నడుస్తూ ఉన్నారు. కానీ ఆప్షన్ సి అనేది ఒకటి ఉంది. అది ప్రజలు మనసులో పెట్టుకుంటారు. మా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఏమైపోయినా సరే మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తామని దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరి ఖచ్చితంగా అదే విధంగానే ముందుకెళ్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా లేకుండా చేస్తామనేటటువంటి కళలు ఏవైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటా ఉన్నారో అవి ఎప్పటికి కూడా నిజం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ అక్రమ వ్యాపారాలు ఎక్కువైపోయాయి అంటున్నారు కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలవంతంగా తప్పుడు కేసులు పెట్టి ప్రలోభాలకు గురి చేసి పార్టీ మార్చే ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజమైన కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్సీ భరత్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.